హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2025వ సంవత్సరంలో మన తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది ఏ రోజు వచ్చిందో తేదీ, తిథి, వారము, నక్షత్రంతో పాటు ఉగాది పర్వదినం యొక్క విశిష్టత గురించి మరియు ఈ తెలుగునామ సంవత్సరం పేరేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసంలో వచ్చే మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటామండి. ఈ రోజు నుండే మనకు వసంతకాలం అనేది ప్రారంభం అవుతుంది. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనము. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన రోజే ఉగాది. ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజునే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడని, అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను సృష్టించాడని చెబుతారు. వసంత ఋతువు కూడా ఈ రోజు నుండే ప్రారంభం కావటం వలన నూతన జీవితానికి నాందిగా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. సోమకుడు వేదాలను అపహరించిన కారణంగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో అవతరించి అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది పర్వదినము ఆచరణలోకి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఉగాది పర్వదినాన్ని తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఉగాది రోజున ముఖ్యంగా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడి చేసి ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ ఉగాది పచ్చడి మానవుల జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో ఉగాది పర్వదినము ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తిస్త్రీ చాంద్రమాన చైత్రమాసము వసంత ఋతువు శుక్లపక్షము. పాడ్యమి తిథి ప్రారంభము మార్చి 29, 2025 శనివారం సాయంత్రము 4:27 నుండి ప్రారంభమయ్యి మార్చి 30, 2025 ఆదివారం మధ్యాహ్నము 12:49 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారము సూర్యోదయానికి ఉన్న తిథిని ఆధారంగా చేసుకొని ఉగాది పర్వదినాన్ని మార్చి 30 ఆదివారం రోజు జరుపుకోవాలి. ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం జరుపుతారు. పంచాంగ శ్రవణం అంటే 5 అంగాలు అనే అర్థము. దీనిలో తిథి ద్వారా నక్షత్రము, కరణము, యోగము అనే 5 అంగాలు ఉంటాయి. ఈ 5ంటిని వివరించేదే పంచాంగ శ్రవణము. శిశిర ఋతువులో చెట్లన్నీ ఆకులు రాలిపోయి మోడుగా మిగులుతాయి. వసంత ఋతువు రాగానే కొత్త చిగుర్లను తొడిగి ఈ లోకమంతా పచ్చగా మారుతుంది. ప్రకృతి పరవశించే సమయంలో జరుపుకునే పండుగ కాబట్టి ప్రధానంగా ఉగాదిని ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు. ఈ 2025వ సంవత్సరము ఉగాది తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము. విశ్వావసు అంటే విశ్వాసం కలిగి ఉన్నవాడు అని అర్థము. ఈ విశ్వావసు నామ సంవత్సరము గతంలో 1965వ సంవత్సరంలో వచ్చిందండి. మరలా ఇప్పుడు 60 సంవత్సరాల తరువాత 2025వ సంవత్సరము పునరావృతం అయ్యింది. చూశారు కదండి, ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.